ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్కు రవీంద్ర జడేజాను ఎంపిక చేయలేదు. ఇంగ్లాండ్, వెస్టిండీస్తో టెస్టులో మెరుగైన ప్రదర్శన చేసిన వన్డేలకు పరిగణలోకి తీసుకోలేదు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లను ఎంపిక చేశారు. ఈ ఇద్దరికి తొలి 2 వన్డేల్లో అవకాశం కల్పించారు. అయితే జడేజాను పక్కన పెట్టేందుకే అక్షర్ పటేల్కు అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నారని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లాన్ వెనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హస్తం ఉందని అభిమానులు ఆరోపిస్తున్నారు. అక్షర్ పటేల్ను నెంబర్ 5 బ్యాటర్గా ప్రమోషన్ ఇచ్చాడు. 2 మ్యాచ్ల్లో అతను విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 2 మ్యాచ్ల్లో 44 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ 2 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. బౌలింగ్లో జడేజా తలహారోనే రాణిస్తున్నాడు. వన్డే ప్రపంచ కప్ 2027 టోర్నీకి ఇంకా 2.5 సమయం ఉండగా ఆ టోర్నీ ఆడే సత్తా జడేజాకు ఉంది. కోహ్లీ, రోహిత్ శర్మ తరహాలోనే జడేజాకు పూర్తి ఫిట్నెస్ ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే జడేజాను పక్కన పెట్టారనే విషయం అర్థమవుతోంది. జడేజాకు ప్రత్యామ్నాయంగా 2 స్పిన్ ఆల్రౌండర్లను సిద్ధం చేస్తుండడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి జడేజాకు వన్డేల్లో అవకాశం రావడం లేదు. సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరు జట్టుకు దూరం అవుతున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ T20 టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతుండగా అశ్విన్ 3 ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. జడేజా T20లకు వీడుకోలు పలికి వన్డే, టెస్టులో ఆడుతున్నాడు. అతన్ని వన్డేలకు కూడా దూరం చేసే ప్రయత్నం జరుగుతుందని పలువురు ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు. జడేజా కంటే అక్షర్ మెరుగైన బ్యాటర్ అని నిరూపించేందుకు గంభీర్ ప్రయత్నిస్తున్నాడని, అందుకే 5వ స్థానంలో బ్యాటింగ్ కు పంపిస్తున్నాడని చెబుతున్నారు. అయితే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు తప్పించడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. జట్టు వ్యూహాత్మక నిర్ణయంలో భాగంగానే జడేజాకు చోటు దక్కలేదన్నాడు. అతని ఫామ్పై ఎలాంటి సందేహం లేదన్నాడు. ఆసీస్ పర్యటనలో 3 స్పిన్నర్ల అవసరం ఉందని, ఇప్పటికే కుల్దీప్, వాషింగ్టన్లు జట్టులో ఉండడంతో 3వ స్పిన్నర్ అవసరం లేదన్నాడు. ఇది 3 మ్యాచ్ల చిన్న సిరీస్ కాబట్టి అందరికీ అవకాశాలు రావని చెప్పుకొచ్చాడు. దురదృష్టవశాత్తు ఈసారి జడేజాకు ఛాన్స్ రాలేదని, అతడు ఎప్పుడూ తమ ప్రణాళికల్లోనే ఉంటాడని చెప్పుకొచ్చారు.